Hi guys, I'm very happy because you are watching my video. If you like my video, please subscribe for further videos. కింగ్స్టన్. ముందుగా జీవి ప్రకాష్ గారి గురించి మాట్లాడుకుంటే, జీవి ప్రకాష్ గారు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు. డార్లింగ్, మిస్టర్ కార్తిక్, రాజారాణి ఇంకా చాలా అంటే చాలా మంచి మూవీస్ కి ఆయన మ్యూజిక్ ఇచ్చాడు. 2 years బ్యాక్ వచ్చిన మాస్టారు మాస్టారు అనే సాంగ్ అయితే సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు, ఆయన హీరోగా కూడా మూవీస్ చేస్తున్నాడు. అలా తాను హీరోగా వచ్చిన మూవీనే కింగ్స్టన్. ఈ మూవీలో జీవి ప్రకాష్ గారితో పాటు దివ్య భారతి కూడా యాక్ట్ చేసింది. ఇది వరకు వీళ్ళిద్దరు కలిసి బ్యాచులర్ అనే సినిమా చేశారు. ఈ మూవీ తెలుగు అండ్ తమిళ్లో ఒకేసారి రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ప్లాట్ విషయానికి వస్తే, సముద్రం పక్కనే తోవత్తూర్ అనే గ్రామం ఉంటుంది. అక్కడి జాలర్లు ఎవ్వరూ చేపల వేటకి వెళ్ళలేక కూలీ పనులు చేసుకుంటూ బతుకుతుంటారు. చేపల వేటకు వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ప్రాణాలతో తిరిగి రారు. దానికి కారణం ఏంటి అనే దానికి చాలా పెద్ద కథ ఉంటుంది. అయితే కింగ్ అంటే జీవి ప్రకాష్ స్మగ్లింగ్ చేస్తూ ఆ మనీతో ఎంజాయ్ చేస్తుంటాడు. కానీ వాళ్ళు స్మగ్లింగ్ చేస్తుంది నీటి చేలలు కావని, డ్రగ్స్ అని తర్వాత తెలుసుకుంటాడు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో, అసలు తోవత్తూరు ప్రజలు సముద్రంలోకి ఎందుకు వెళ్ళలేరు అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, జాలరి కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిగా జీవి ప్రకాష్ బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇంటర్వల్ బ్యాండ్, ప్రీ క్లైమాక్స్ లో అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. దివ్య భారతి కనిపించేది కొద్ది సీన్సెస్ లోనే ఆయన గ్లామరస్ గా కనిపించింది. ఇక టెక్నికాలిటీస్ విషయానికి వస్తే, ఈ మూవీలో సినిమాటోగ్రఫీ సూపర్ గా ఉంది. సౌండ్ డిజైన్ కూడా పర్లేదు. సీజీ వర్క్ లో కూడా చాలా కేర్ తీసుకున్నారు మూవీ టీం. మూవీ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్ గా కింగ్స్టన్ గురించి చెప్పాలంటే, ఇది ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్. ఫ్యాంటసీ వరల్డ్ ని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ 100% సక్సెస్ అయ్యాడు. సినిమా కోర్ పాయింట్ ఎక్సైటింగ్ గా ఉంటుంది, కానీ దాన్ని సినిమాగా చూసినప్పుడు మాత్రం కొంచెం బోర్ ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో సీన్సెస్ బాగుంటాయి. సీన్సెస్ బాగున్నప్పటికీ కథకి సీన్సెస్ కి కొంచెం కనెక్టివిటీ మిస్ అయిందనిపించింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు మేకర్స్. ఈ విషయం మూవీలో చాలా ఫ్రేమ్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఒక్క ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఇదొక యావరేజ్ మూవీ. కాకుంటే విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.